ఏంటి మన లక్కీ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా. చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు చూడు. ఏం ఫిగర్ రా. రంబకు ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. ఇటే చూస్తుంది ఏదో మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా. బావగారు బాగున్నారా? ప్రేమ అంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి నాంతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా. అది పోయింది. పోయాచి గాన్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లే సీన్లు. వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచి రెడీ అయిపోతుందేమోరా. షీస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరు వీళ్ళు. అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు ఎంత ఎత్తులో కట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా, అదే నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా. లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు. పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటూ నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది రే, పోతుంది రే. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా. పైకి బాబు
ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నలుగురా 400. అంటే ఒకళ్ళకి 400. ఏయ్ త్వరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400. ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా. సైకిల్ డబల్ తొక్కడానికి వెళ్ళు. తొందర రారా. ఏయ్ రా జల్దిరా తలపై. కృష్ణ కాపాడు. మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏం చేసినావని నీళ్ళు కావాలంటున్నావు? గా చెప్తారు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంటే అదే మీ పేరేమిటి అని అడిగాను. ఏయ్ నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా. పగలగడయ్యాడు. మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి, గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను. ఎందుకంత కోపం? కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా. మూడంతా పాడు చేస్తున్నావు. మూడేంటి మూడు? నీ పిల్లలాగా అనిపిస్తున్నానా? పోవేటి పో. ఎక్కడ అలాగడ దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి. మిమ్మల్ని ఏం దోస్తున్నా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ మీరు చెప్పలే. కిట్టు ఈ అమ్మాయి చాలా కంతిరిదిరా. డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది. మెంటల్ గా రా. లాస్ట్ టైం రోగం వస్తే 100 రూపాయలు తీసుకొని ఇంజక్షన్ ఇచ్చిండు, మళ్ళీ వచ్చింది. ఈ పొరగాలేదురా, 4 వచ్చారు. 4 కనుకుందా? బాలు సిగ్గేసింది, పోదారా. అబ్బా వెళ్ళి రోగం తెచ్చుకున్నప్పుడు ఏమైందో ఈ సిగ్గు. ఎదవా నోరు మూసుకొని కూర్చో, లేకపోయిందంటే ఊరు మొత్తం తెలిసింది. నీ ఇంజన్ కూడా ట్రబుల్ ఇచ్చిందా? నాకు కాదు, వీడు. నీ అబ్బా మొత్తం ఊరంతా చెప్పేట్టున్నారా. పెద్ద నీ పెళ్ళని. హాయ్, I am Dr. V. Hall. I mean Dr. Var Hall. Specialist in sex. I mean sex specialist. Wow, different work. Kucho, kucho, kucho. కూర్చోటానికి కూడా వీల్లేనంతగా ఎఫెక్ట్ అయిందా? అవును సార్. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, క్యాండిడేట్ చీప్ అనుకో మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్, క్యాండిడేట్ ఎక్స్పెన్సివ్ అనుకో మెడిసిన్స్ చీప్. నీ ప్రాబ్లం ఏంటి? మంట సార్. ఎక్కడా? యూరిన్ చేసేటప్పుడు. ఓ అంతేనా? దురదలేమి లేవా? లేదు, ఉత్తి మంట. లోపలికి పద, టెస్ట్ చేయాలి. రా వచ్చి ప్యాంటు విప్పి బెడ్ మీద పడుకో. ఏంటి సిగ్గేస్తుందా? నేను ఎప్పుడు అదే చెబుతుంటాను, క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడలేదనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. ఎస్, అదే క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడ్డామనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడక్కర్లేదు. అయ్యో
విప్పు. జనంలో వెళ్ళకూడదురా, బుద్ధి వచ్చింది చాచా. ఏ ఏరియాకి వెళ్ళావు నాయనా? వ్యాన్ లో ప్రేమ్ నగర్ నుంచి గాంధీ నగర్ వరకు వెళ్ళాను, కానీ లోపల ఏం జరిగిందో దయచేసి అడగొద్దు డాక్టర్. అడగక్కర్లా, కనిపిస్తోంది. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఫస్ట్ లో మొబైల్ ఫోన్స్ కనిపెడతారు, తర్వాత మొబైల్ సెక్స్ కనిపెడతారు అని. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, అప్పుడు సుఖపడ్డావు కదా, ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. నోరేంటి అంత తెరిచావు? అప్పుడేమో హే, ఇప్పుడేమో మొదలష్టపడారా. నేనే కకృతిగాను అనుకుంటే నాకంటే కకృతిగాళ్ళు. ఓకే లే. నీ పేరేంటి నాయనా? సిల్విస్టర్. పేరు బాగుంది, పని బాల. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, వెళ్ళకూడని చోటుకు వెళ్ళావనుకో, చెప్పకూడని చోట్ల జబ్బులు వస్తాయి. తగ్గితే మళ్ళీ వెళతావా? ఈ పరిస్థితుల్లో ఎలాగెళ్ళగలను డాక్టర్? ఆహా, అంటే వెళదామనే. ఈసారి వెళితే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ వెళ్ళావనుకో, అప్పుడు డాక్టర్ దగ్గర కన్నా ఎల్ఐసి ఏజెంట్ని గెలవడం బెటర్.